హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏషిరాస్ క్యూజిన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ మటన్ లివర్ ఫ్రై అండి. చాలా ఈజీగా, చాలా రుచిగా ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చండి. దీన్ని రోటీస్లోకి, రైస్లోకి సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఇలానే స్నాక్లా కూడా మనం తీసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక 1/2 కిలో మటన్ లివర్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తీసుకోవాలండి. ఈ సైజులో అయితే సరిపోతుంది. దీన్ని బాగా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దీనిలోనికి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దానిలో మటన్ లివర్ని యాడ్ చేసుకోండి. అలాగే దానిలోనికి 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసి మొత్తం ఇదంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇలా బాగా కలిపేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి. మూత పెట్టి ఒక 15 నుంచి 20 నిమిషాల దాకా దీన్ని కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలండి. దీనిలోనికి వాటర్ కూడా అవసరం లేదండి, ఎందుకంటే దాంట్లో నుంచి వచ్చే వాటరే దానికి కుక్ చేయడానికి సరిపోతుంది. సో ఇలా మధ్య మధ్యలో కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక 15 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇలా 15 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోండి. ఇలా మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక 15 నిమిషాల తర్వాత చూడండి, వాటర్ అంతా కూడా అయిపోయింది. మనం వేసిన ఆయిల్ కూడా పైకి తేలుతుంది కదండి. ఇలాంటప్పుడు మనం స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. దీనిలోనికి ఒక 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండి. కారాన్ని యాడ్ చేసుకోండి. మీ రుచికి సరిపడా కారాన్ని యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా పౌడరు, రుచికి సరిపడా సాల్ట్ వేసి మొత్తం అన్నీ కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ మగ్గించుకోవాలండి. ఇప్పుడు ముక్కను చూడండి, మనం ఒక 20 to 30 మినిట్స్ ఉడికించుకున్నాం కదా, బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు స్పైసెస్ కూడా బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్ మగ్గించుకుంటే మనకి లివర్ ఫ్రై అనేది రెడీ అవుతుందండి. దీనిలోనికి ఇప్పుడు మనం చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక గుప్పెడు కరివేపాకు, అలాగే కొంచెం జీడిపప్పు అండి. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇవన్నీ వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోవాలండి. అంతేనండి, మటన్ లివర్ ఫ్రై చాలా సింపుల్గా, ఈజీగా ఇలా తయారు చేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ కూడా తక్కువగా ఉన్నాయి కదా, టేస్ట్ ఎలా ఉంటుందో అనుకుంటారా? టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా ఇలా తయారు చేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియో మీకు కూడా నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.